నమస్తే వెల్కమ్ టు పీటీ న్యూస్ లక్షణ సమాజం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ ఘనంగా మహాత్మా గాంధీ 155 జయంతి వేడుకలు పూలమాలలు వేసి నివాళులర్పించిన కలెక్టర్ ప్రతీక్ జైన్ మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూల్చివేత రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలనగా నడుస్తుందని తాటికొండ రాజయ్య మహిళల ఆర్థిక స్వావలంబన కోసమే మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించిన రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వయసు పైబడిన వృద్ధులకు అండగా నిలవాలి వృద్ధులకు మానసిక ప్రశాంతత మనోధైర్యాన్ని అందించాలి ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే భారత జాతిపిత మహాత్మా గాంధీ చూపిన శాంతి సామరస్యం ద్వారా ఏ సమస్యనే పరిష్కరించుకోవాలని స్వచ్ఛతకు పేరు గాయించిన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతిని పురస్కరించుకొని మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ చెప్పిన విధంగా స్వచ్ఛత పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగనాయక్ సుధీర్, ఆర్డీఓ వాసుచంద్ర, జిల్లా పౌర సంబంధాల అధికారి చెన్నమ్మ, శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి, ఎస్సీ కార్పొరేషన్ బాబు, మోజెస్ సిబ్బంది పాల్గొన్నారు. జనగామ జిల్లా స్టేషన్ కనుపూర్లో తాడికొండ రాజయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలన నడుస్తుందని అన్నారు. ఒకవైపు హైడ్రాతో పేరుతో హైదరాబాద్ ను కూల్చేస్తూ 6 గ్యారంటీలను గాలికి వదిలేసి ఎవరికీ ఉపయోగపడాలని మూసీ సుందరీకరణ పేరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. బాధితులను పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి కేటీఆర్ పై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు, రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు మోసం చేసిందని విమర్శించారు. మిగిలిన రైతులకు రుణమాఫీ చేసి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. ఈరోజు ధర్మసాగర్ మండల కేంద్రంలో జరుగుతున్న ఈ పత్రికా సమావేశానికి విచ్చేసిన పత్రికా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, పార్టీ అతిరథ మహారథులందరికీ, పార్టీ నాయకులకు అందరికీ నా యొక్క తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన, ఒక నియంత పాలన, ఒక సైకో పాలన, ఒక సాడిస్ట్ పాలన వెలిసి రేవంత్ రెడ్డి పాలన నడుస్తా ఉన్నది. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలకు ఈరోజు జరుగుతున్న పరిణామాలకు ఎక్కడ కూడా పొంతన లేదు. ఎక్కడ చూసినా కూడా ఇందిరమ్మ రాజ్యము, ఇందిరమ్మ పాలన అన్నాడు. ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీనేనా? ఇందిరమ్మ పాలన అంటే అక్రమంగా దౌర్జన్యాలు చేయడమేనా? మంత్రుల ఇళ్లపై సైతము గూండాయిజం చేసి ప్రజాస్వామ్యబద్ధంగా
ప్రజలకు న్యాయం చేయాలని పోతే మాజీ మంత్రి హరీష్ రావు వరదల విషయంలో పరామర్శించడానికి ఖమ్మం పోతే ఆయన వాహనం మీద దాడి, సిద్దిపేటలో పార్టీ కార్యాలయం మీద దాడి, సునీత లక్ష్మారెడ్డి గారి ఇంటి మీద దాడి, కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి, అదేవిధంగా నిన్న మరి కేటీ రామారావు గారు మూసి సుందరీకరణ విషయంలో జరుగుతున్న అక్రమ కూల్చివేతలకు నిరసనగా పోతుంటే కాంగ్రెస్ గుండాల దాడి, వీటన్నిటినీ ముఖ్యంగా నిన్న జరిగిన కేటీఆర్ మీద దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని గ్రామాలలో జాతిపిత జయంతి వేడుకలను అన్ని వర్గాల ప్రజలు హఠాత్తుగా జరుపుకున్నారు. గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముస్తాబాద్లో పాలకేంద్రం వద్ద గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొంపల్లి సురేందర్రావు అధ్యక్షతన పార్టీ నేతలు గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. మేజర్ గ్రామ పంచాయతీలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు గజ్జలరాజు అధ్యక్షతన పార్టీ నేతలు గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం శాంతియుతంగా పోరాడిన మహా గొప్ప వ్యక్తి గాంధీ అన్నారు. ఆయన చూపిన మంచి బాటలో ప్రతి ఒక్కరు నడవాలని సూచించారు. ఫోటోలో చూడండి మీరు. చైర్మన్ సార్ మహాత్మా గాంధీ గారి ఆశయాలను ఫోటో మాదే దాంట్లో చెప్తున్నారు. దండ పట్టుకొని అధ్యక్షులు గురించి దండ పట్టుకో. ఓకే ఈరోజు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ముస్తాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద మొత్తంలో హాజరవడం చాలా సంతోషం. ఇవాళ మహాత్మా గాంధీ గారు చాలా గొప్ప మహనీయుడు. వారు శాంతియుత పోరాటాలతోని దేశాన్ని కూడా ఒక మంచి ఆలోచన విధానంతో ముందుకు నడిపినటువంటి గాంధీ గారు, వారు ప్రపంచానికి ఆదర్శ మహనీయుడు. అదేవిధంగా ఈరోజు బతుకమ్మ దసరా కార్యక్రమాలు కూడా ఇవాళ బొడ్డెమ్మలు కూడా పోతూ ఉన్నాయి. ఇవాళ పెద్దలకు కూడా బియ్యం ఇచ్చే రోజు ఈరోజే. అందరికి కూడా ఈరోజు చాలా గొప్ప రోజు. ఈ రోజు నాడు మనం పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా గుర్తు చేసుకున్నటువంటి రోజు. అందరూ కూడా చాలా సంతోషకరంగా పోయి పెద్దల పేరు మీద గురువులకు చదివిపించి వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకోవాల్సుకున్న రోజు. అందరూ కూడా మండల ప్రజలందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని మేము మండల ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారి
మహిళల ఆర్థిక స్వావలంబనకు సమాజంలో మహిళా శక్తిని ముందుకు తీసుకువెళ్లడమే ముఖ్య ఉద్దేశంగా మహిళా శక్తి క్యాంటీన్లు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. మహాదేవ్పూర్ మండల కేంద్రంలోని కొమరంభీం సెంటర్లోను కాటారం మండలం కొత్తపల్లి వద్ద జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్ మంత్రి శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ప్రారంభించారు. అనంతరం మహిళలు తయారు చేసిన వంటకాలను రుచి చూశారు. కాటారం మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని మంత్రి శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ ఖరేలు ఆవిష్కరించారు. దయచేసి అడ్డం పెట్టకుని ఫోన్లుగా స్వాగతం తెలియజేయాల్సిన ముందు ఓకే సార్ దీనికి వివో గివో ఎవరు ఇక్కడ మనకి ఈరోజు మన మహిళలకు రూపాయల 5 లక్షలు 10 కామారెడ్డి జిల్లా మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్థానిక గంజ్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వైన్, కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ హిందూప్రియ పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారితో పాటు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, జిల్లా సంక్షేమ అధికారి బావయ్య, మున్సిపల్ కమిషనర్ సుజాత అధికారులు పాల్గొన్నారు. నిలబడిస్తావు కొంచెం అవును
అందరూ అందరూ అక్క దండేసిందా కామారెడ్డి జిల్లా బాన్సువాడలో గాంధీ జయంతి సందర్భంగా వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటం కోసం జీవితాన్ని అర్పించిన మహాత్మా గాంధీ ప్రజల గుండెల్లో చిరుస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, ప్రజల వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. అది చిన్న अरे गंपा अरे गंपा వయసు పైబడిన పెద్దలను ప్రేమతో గౌరవంగా చూసుకోవాలని, వారికి అండగా నిలవాలని భూపాలపల్లి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎన్ రామచంద్రరావు అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక వృద్ధాశ్రమంలో ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ పెద్ద వయసు వారు ప్రేమ, మర్యాద, ప్రశాంతతని తప్ప ఏమీ ఆశించారని అన్నారు. వారి ఆరోగ్యం బాగుండాలంటే మానసిక ప్రశాంతతని, మనోధైర్యాన్ని అందించాలని పిలుపునిచ్చారు. గాంధీ జయంతి రోజున పెద్ద వయసు వారితో గడపడం, వారితో మనసు విప్పి మాట్లాడడం సంతోషంగా ఉందని జడ్జి అన్నారు. స్వాతంత్ర సమర యోధుడు, జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా సంస్కృత కార్యాలయాల సముదాయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించగా కలెక్టర్ సందీప్ కుమార్ జూ హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల ఉన్నతాధికారులు జాతిపిత చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిరిసిల్లాలోని గాంధీ చౌక్ లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారితో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఘనంగా మహాత్మా గాంధీ 155 జయంతి వేడుకలు. పూలమాలలు వేసి నివాళులర్పించిన కలెక్టర్ ప్రతీక్ జైన్. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూల్చివేత. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలనగా నడుస్తుందని తాటికొండ రాజయ్య. మహిళల ఆర్థిక స్వావలంబన కోసమే మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించిన రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. వయసు పైబడిన వృద్ధులకు అండగా నిలవాలి. వృద్ధులకు మానసిక ప్రశాంతత, మనోధైర్యాన్ని అందించాలి. ఇవి బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి. విత్ లక్షణ సమాజం. నమస్కారం.